రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సిఐ శివకుమార్ ఎస్ఐ జయన్న నేతృత్వంలో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ మాట్లాడుతూ, బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని, కారు డ్రైవింగ్ చేసే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అతిగారభం చేస్తూ సెల్ ఫోన్లు ఇస్తున్నారని, పిల్లలు సెల్ ఫోన్లో నిమగ్నమై మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్లే అవకాశం ఉందని, అందుకే పిల్లలకు సెల్ ఫోన్లు, బైకులు ఇవ్వరాదని తెలిపారు. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలపై ప్రత్యేక సమయం కేటాయించి వారి నడివడికను గమనించాలని, అలాగే 18 సంవత్సరాలు పూర్తి కాని పిల్లలకు బైక్ ఇవ్వరాదని తెలిపారు. మీ పిల్లలకు బైక్ ఇవ్వడం వల్ల అతివేగంతో వెళ్లడం, స్టంట్లు చేయడం, ర్యాష్గా బైకులు నడపడం వల్ల వారితో పాటు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ శివకుమార్ తెలిపారు. అలాగే ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని, మీరు లక్కీ డిప్లో కోట్ల రూపాయలు గెలుచుకున్నారని, మీ సెల్కి ఓటీపీ పంపించాము అది చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారని, మనం వారికి ఓటీపీ చెప్పడం వల్ల మన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం కాజేస్తారని, అందువల్ల సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మీకు ఎప్పుడూ కూడా బ్యాంక్ వారు ఓటీపీ చెప్పమని అడగరని, అలాంటి ఫేక్ కాల్స్ నమ్మవద్దని సిఐ శివకుమార్ తెలిపారు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తమ మిత్రులకు లేదా ప్రజలకు ఒక్కొక్కరు 5 మందికి హెల్మెట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి బైక్స్, కార్స్ నడపరాదని చెప్పాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం పట్టణ ఎస్ఐ జయన్న చేత ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, తప్పకుండా హెల్మెట్ ధరిస్తామని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ ప్రజలు, మీడియా మిత్రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒక మనిషి ఆటో ఒకటి గుద్దుకొని భగత్ సింగ్ తాండవలు కొత్తపల్లి దగ్గర ఒక ఇద్దరు చచ్చిపోయి, అమ్మడింత దగ్గర పామేటిపల్లి దగ్గర ఒక ఆమె లేడీ జలగామెట్లో రోడ్డు మీద నిలబడి రాత్రి 9 గంటలకు గుర్తు తెలివి వాహనం వచ్చి కొట్టిపోయింది. ఇంకా మన రీసెంట్గా యమునోన్పల్లి, ధనవాడ మండలం యమునోన్పల్లి, మన మరికల్ మండలము ఆ ఊరు సంబంధించిన 5 మంది ఆటో డ్రైవర్లు మన పోయి జూరాల డ్యామ్ పోయి చేపలు తిరిగి తాగి వస్తుండగా డ్రైవర్ వచ్చి అకస్మాత్తుగా పంజాడ్డం వచ్చిందని చెప్పేసి డబ్బులు పోయి పట్టింది. ఉద్దేశం ఏంటి? మీ పేరు ఎత్తి చంద్రరావు ఏ సార్ లోకల్ నుంచి అడిగారు. నేను మంచి ఐడియా 2012లో నేను ఇట్లేదు, నేను రాజోళ్ళు ఎస్ఐగా ఉన్నప్పుడు అవుట్స్కట్స్లో ఉంటుంది, డ్యామ్ సమీపంలో ఉంటుంది. డ్యామ్ సమీపంలో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి ఇంటి ఎక్కడ ఉంటాయి. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంక మేము ప్రతిసారి అడుగుతాము, వాళ్ళు మన పక్కన వాళ్ళే కదా. ఇప్పుడు నువ్వు ఆ ఎదురు షాప్ ఉంటుంది, రోజు మాకు ఎదురునే కదా, హెల్మెట్ పెట్టుకోకుండా 300 మీటర్ల దూరం ఉంటే పొలానికి పోయాడు. తిరిగి ఏం చేసిండో, భారీగా పిల్లల్ని ఎక్కించుకొని తిరిగి వచ్చే క్రమంలో 100 మీటర్ దూరం వచ్చి రోడ్డు మీద వచ్చి కొంచెం దూరం వచ్చాక ఆ కంటి ట్రాక్ వచ్చి కొట్టింది. తలకాయ పైకి ఇంట్లో వచ్చి వాళ్ళ బంధువులు వచ్చి, సార్ మీరు మమ్మల్ని అడిగితే మేము కూడా పెట్టుకుంటాం సార్. మా మొక్కలు చూడాలి, మీరు మాకు నమస్కారం జరగగానే నేను ఈ దాని చదువుకోవాలా, మధ్య ఆడటానికి చచ్చిపోవచ్చు జరుగుతుందా ఏమంటావు? మన రోజు మనం అందరం బచ్చాలు చేసుకుంటాం, అందరూ పిలుస్తాం. ఇంకా ఒకసారి నువ్వు బాత్రూమ్ పోతావు, యూనిట్ పోయి తిరిగి వచ్చేపాటికి ఆడటానికి చచ్చిపోతాం. అర్థమవుతుందా? ఏది ఎవరు ఏది మనం పాజిటివ్ మైండ్తో ఉండాలి. ఇష్టం వచ్చిన వాడిని బాధ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఈ సెల్ ఫోన్కి ఏంటంటే ఈ తలకాయకి ఎంత విలువ ఉంటుంది? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. 400 రూపాయలు ఆ మాట 400 పెట్టి ఇది నువ్వు తెచ్చుకుంటావు కోచు, మళ్ళీ అదే 400 దీన్ని పెడితే ఒక 10 బీర్లు వారంలో తాగేటప్పుడు ఆ 10 బీర్లు తాగకుండా 5 బీర్లు తాగుకొని హెల్మెట్ తెచ్చుకో. నీ ఫ్యామిలీ బాగుంటుంది కదా, నీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది కదా. 100 సార్లు చెప్పిన 18 సంవత్సరాలు ఇండియాలో ఆటో డ్రైవర్లు అందరూ ఎవరు వచ్చినా మీరు ఈ సంవత్సరం ఒక 100 మేము ఏం చేస్తాము ఈ లోకల్ అని చెప్పి 2 లక్షలు ఇన్సూరెన్స్ పేపర్ అవుతాం. ఏం సార్ అని అంటావు, డబ్బులు పోయి సార్ ఫోన్ చేస్తాను, అన్నీ ఫోన్ చేస్తాను, రాలే అని చెప్తున్నారు వాళ్ళు. మాసానికి ఫోన్ చేస్తాను, తమ్ముడే సార్ అంటారు. సరే ఇచ్చిపెట్టి బాగానే ఉంది. అట్లనే మరికల్ దగ్గర ప్రతికుండా మరికల్ స్టే ఉన్నప్పుడు తెచ్చి హెల్మెట్ గురించి చెప్తున్నా, హెల్మెట్ పట్టుకొని ఆ క్రమంలో ఏమేం చేస్తా ఇమీడియట్గా మేము ఆపలేదు. సరే ఇట్లే చెప్తూ ఉంటే సార్ మనం సార్ మారేమ్మ గుడి దగ్గర పోయి డివైడర్ పోయి కొట్టుకొని వచ్చేస్తాం. మళ్ళీ వాళ్ళ తమ్ముడు వచ్చి మళ్ళీ మరికల్ ఆఫీస్లో కూర్చుంటే మీరు ఆపినప్పుడు మేము ఆపితే మా ఊరు పడుతుంది సార్ అని ఓన్లీ కలిగా ఉన్నాను. ఏం చేస్తాం? ప్రాణం పోతే పానం రాదు. ఒక్కటే నిమిషమే ఆ ఒక్క నిమిషం విలువ ఎవరు తెలుస్తుంది? ఒక సెకండ్ విలువ ఎవరు తెలుస్తుంది?
కాదు స్పోర్ట్స్ మ్యాన్ ఒక సెకండ్ పోతే 3వ ర్యాంక్ వస్తాడు. ఒక 10 నిమిషాలు సార్. అదే ఒక సెకండ్ ముందు ఉంటే కాలం చాలా విలువైనది. మీరు ప్రతి ఒక్కటి సద్వినియోగం పట్టుకోండి, ఎప్పుడైతే రాసి పెట్టుకోండి. మన కోసం మనం బతకాలా, మన మన పిల్లల కోసం మనం బతకాలా. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా జరగని మన చనిపోయాడు నవీన్ ఆయన ఎవరికైనా ఏమైనా అట్లయితే నీ సింపతి ఎవరికి కావాలి అవసరం లేదు. నువ్వు ఎంపతి కావాలా, ఎంపతి సింపతి ఉంటావు. పోతూ ఉంటావు, యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళు దిగి ఎవరు ఏం కథ అడిగి హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయించి అవసరమైతే ₹2 చేతిలో పెట్టి సర్వీస్ చేస్తే అది ఎంపతి. ఇంకా సింపతి అంటే పోతుంటావు బండి మీద అక్కడ ఇప్పుడే వచ్చా నాకు కనిపించే పిల్లగాడు నాకు తెలిసిపోయా అని పోతాం. ఈ బాధల్ని సింపతి మాకు ఎవరు ఆ దగ్గరికి పోతే మళ్ళీ ఏమైనా ఏమో పోలీసులు ముట్టుకుంటే మళ్ళీ మా మీదకి వస్తారేమో, మళ్ళీ మమ్మల్ని సాక్ష్యం పడతారేమో. ఇదొకటి పైనుంచి ఇవల్ల వద్దు. మన మానవత్వంతో ఆలోచించాలా. పిచ్చగాడికైనా సరే బస్ స్టాండ్లో చాలామంది ఇట్లా ఉంటారు, సాయం చేయండి, చెప్పండి. కాబట్టి సార్ ఇట్లా ఉంది పరిస్థితి అడగండి. అర్థమవుతుందా? మనం తినేదాంట్లోనే కొంత, నువ్వు మొత్తం తీసుకొచ్చి వాళ్ళకి ఏమి ఇవ్వమని అని చెప్పట్లేము. మానవత్వంతో ఉండాలా. ప్రమాదంలో ఎవరికి గాయం జరిగినా కూడా ఇమీడియట్గా ఏ రాత్రి అయినా సరే మీకు సమాచారం వచ్చిందంటే ఇమీడియట్గా పోలీసులకు చేరవేయాలి. అవసరమైతే ఆ ప్రాణాన్ని కాపాడే విధంగా మీరు చేయాలి. ప్రాణం కాపాడకుండా మీరు అక్కడ నుండి మనం భయపడి అది చెప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు పోతే వాడి ప్రాణం వచ్చిపోయిన తర్వాత చూసాం. ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్. ట్రామా సెంటర్ దగ్గర నియర్ తీసుకెళ్ళాలి, 100కి ఫోన్ చేయాలి. అర్థమవుతుందా? ఇటువంటి చేస్తేనే మనకు సమాజంలో కొంచెం అంత ఇంత మనము నీకు సాయం చేస్తే నేను నీకు సాయం చేస్తాను అనుకో, నువ్వు ఆయన సాయం చేసినావు అనుకో, ఆయన చేయొచ్చు. మళ్ళీ నువ్వు నాకే చేయాలి కదా. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు ఈరోజు టీ తాపితే నాకు రేపు తాపుతావా, నువ్వు ఎల్లుండి తాపుతావా, బీటెక్ తాగుతావా. ఒక 10 నిమిషాలు ముచ్చట మాట్లాడితే అరే మా నాన్న మా అమ్మ ఇది నా చదువు గురించి ఆలోచిస్తుంది అని ఆ అమ్మాయికి మైండ్లో పడుతుంది. నువ్వు అడగంట కదా, నువ్వు దిగిన తర్వాత నువ్వు తక్కువ వస్తలే ఉంటావు, ఎవరితో మాట్లాడుతూనే ఉంటావు కదా అని ఒక మాట అంటే ఆ బాబా ఏమనుకుంటుంది, కరెక్ట్ నిజమే, నేను చేసే తప్పు పనేమో మా నాయన మా అమ్మ గమనిస్తున్నారని చెప్పి చెడుగా అవ్వకుండా ఉంటారు. లవ్ అనే ఒక అట్రాక్షన్ పోతున్నారు పిల్లలు. లవ్ అనే అది అట్రాక్షన్. ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 18 సంవత్సరాలు నిండిన తర్వాత లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఆడపిల్ల కూడా చదివించాలా, ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మనం పోయి ఎవరో తెలియని వ్యక్తితో 3 రోజుల పరిచయంతో మన ఒక అమ్మాయి 3 రోజుల జాతరల పరిచయం మీద 3 రోజులకే జాతరలో పోతుంది. ఇక్కడ ఇది లేవా వాడుకుంటారు, వదిలిపెట్టారు. సమాజంలో లంగాలు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలా? మన పిల్లల్ని మనం చూసుకోవాలా. మా పిల్లలు కూడా అంతే, కాలేజీ పోతున్నాను, హైదరాబాద్ పోతున్నాను, ఆడిపోతున్నాను, ఎక్స్కర్షన్ పోతున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం, పోవడం, ఆ డ్రగ్స్కి అలవాటు పడడము, ఇష్టం వచ్చిన కల్చర్ అంతా చెడిపోతుంది. కాబట్టి దయచేసి ఈ పోక్సో కేసులు కూడా బాగా అవుతున్నాయి. ఈ పోక్సో కేసులు కూడా కాకుండా మీరు సమాజంలో మీ వంతు మీరు కూడా సాయం చేయండి. మీరు కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయండి. ప్రతి విలేజ్లో కూడా ఇట్లే ఉంది. విలేజ్లో పోతే తల్లిదండ్రులు మొత్తం ఏం చేస్తారు, సాయంత్రం అయితే తల్లి కూలిపోతుంది, భర్తనేమో దొండ పనిపోతాడు, గొడవలు చేసుకొని ఎవరితో కలిపోతారు, పిల్లలు ఎవరు ఉంటారు స్కూల్కి వెళ్ళిపోతారు. అమ్మాయి ఉంటే చక్కగా మెట్లెక్కుతుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వస్తావా రావా, నేను చచ్చిపోతావు చూడు, నువ్వు రాకపోతే మా అమ్మ కూలిపోయింది, మా ఆయన మెస్ట్రీ పనిపోయాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, నువ్వు రా, మా అమ్మ పెళ్లి చేస్తాడు చూడు, అంటే తప్పని వాడు వస్తాడు, చిరంజీవిలో సరిపడిన తప్పడం వస్తాడు, చూడు ఎక్కాడు, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటాడు, ఇంట్లో సరుకు చక్కగా పోతాడు, ఎక్కడెక్కడ చూసుకుంటాడు. 3 రోజుల తర్వాత ఇవాళ సినిమా సంవత్సరం నడుస్తుంటుంది. అట్లీస్ట్ నా బిడ్డ ఏం జరుగుతుంది ఏం కదా, ఫోన్ నీకు ఏం అవసరం, నువ్వు ఫోన్ తీసుకున్నప్పుడు నీ పిల్లగాడు ఏం చేస్తుందో తెలుసాలి కదా. చిన్నదానికి రొట్టె తినకపోతే పిల్లగాడు ఫోన్ ఇస్తే రొట్టె తింటాడు. అట్లా అందరికీ మీరు ఫోన్ ఇచ్చుకుంటే వాడు అన్నీ ఒత్తుకుంటే అన్ని అయిపోతుంది. ఏదో తెరపాట తెలియని బొమ్మ వచ్చి చూస్తే అది బాగుందని అట్లే చూసుకుంటాడు. అది నువ్వు చూసి అనుకో, ఆ పిల్లగాడు లేనప్పుడు నువ్వు కూడా చూసుకుంటూ కూర్చుంటావు. ఇట్లా మన ఒక లైన్ మ్యాన్ అట్లే చేసింది దొర, 52 సంవత్సరాలు ఆయన పాపం మేధావి, 1,40,000 జీతం తీసుకుంటా. రాత్రి 11 ఏదో బొమ్మ వచ్చింది, ఇట్లా చూసిండు, టప్ప 2 ఇది బాగుంది చూసుకుంటూ వచ్చిండు. తప్పున స్క్రీన్ షాట్ కొట్టిండి, అవతల నీ మీద కేసు అయితే ఢిల్లీకి ఫోన్ సిబిఐ సైబర్ క్రైమ్ కింద 2 లక్షల రూపాయలు పోయినాయి. మళ్ళీ 2 లక్షలు అడిగిన తర్వాత జీతం వచ్చింది, ఆయన పాపం ఇచ్చేసిండు. మళ్ళీ నువ్వు ఇస్తావా లేకుంటే నీకు అయింది, మళ్ళీ పోలీస్ అయిపోతున్నాడు, మళ్ళీ 1 లక్ష ఇచ్చిండు, 3 లక్షలు వే. మళ్ళీ సార్ ఇట్లా జరిగింది సార్ అంటే అట్లా నా మంచి చేసినామని చెప్పింది. ఇట్లనా చదువుకునేవాడు ఆడికే ఏమైనా ఆ సెల్ ఫోన్తో ఉదయం లేచినప్పటి నుంచి ఆ లింకులు వస్తుంటే ఏపీకే లింకులు, ఆ లింకులు బ్యాంకులో ఎవరైనా మీకు ఫోన్ చేసి నువ్వు అకౌంట్ అనేది డెడ్ అయిపోయిందని ఎవరు చెప్తారా ఈ కాలంలో? చెప్పు, ఏ బ్యాంక్ మేనేజర్ ఎవరు చెప్పరు మీకు. మీ అకౌంట్ వాళ్ళు చక్కగా బ్యాంక్ అవుతారు, మీకు ఏముందో మీరే చూసుకోవాలా.
ఏటీఎం కార్డు కూడా తీసుకుంటారు. ఆ బ్యాంక్ దగ్గర నిలబడి నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తానని తాగి బండి నడపనని కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటానని నేను వాహనాన్ని నడిపేటప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకుంటూ ఎదురుగా వచ్చే వాహనం యొక్క డ్రైవరు ప్రాణాలను కాపాడతానని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనము రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మేము మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఆదేశాల ప్రకారము మేము జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా డే బై డే మేము చేసుకుంటున్నాం. వివిధ రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ పబ్లిక్ని అవేర్నెస్ చేసుకుంటూ అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ చేసే పిల్లలకు హెల్మెట్ పైన ప్రత్యేకటువంటి శ్రద్ధ చూపిస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ ఉండాలి. వాళ్ళు సొంతంగా వాళ్ళ లైఫ్కు ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ప్లస్ వాహనానికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నిండిలో ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. అలాగే ఈ ఆర్సీ బుక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులకు వాహనాన్ని ఇవ్వకూడదు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనకు ఈ మా సర్కిల్ మొత్తంలో కలిపితే కూడా 2024లో 18 మంది చనిపోతే 2025లో 10 మంది చనిపోయింది. అంటే 2024 నుంచి 2025 మధ్యలో మేము ఒక 5 మందిని మేము కేసులు తగ్గించే విధంగా చేసినాము. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మేము ప్రతి హాట్స్పాట్స్ అంటే మా ఏరియాలో ఉన్నటువంటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడము, మేము అలాగే వెహికల్ చెకింగ్ చేయడము, విజిబుల్ పోలీస్ చేయడము. విజిబుల్ పోలీస్ సాయంత్రం 5 o'clock నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరూ మా సర్కిల్లో తిరగడం వల్ల చాలా మటుకు మాకు నేరాలు తగ్గడము, ప్లస్ ట్రాఫిక్ సంబంధించినటువంటి వైలేషన్స్ కానీ ఫైన్లు బాగా ఇంపోజ్ చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు మీ రిపోర్టర్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచి కూడా మీకు ఈరోజు మీ వంతు ప్రతి ఒక్కరు ఒక మనిషి ఒక 5 మందికి ఈ ట్రాఫిక్ రూల్స్ చెప్తూ వాళ్ళు మార్పు వచ్చే విధంగా, వాళ్ళు లైసెన్సులు పెట్టుకునే విధంగా, వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే విధంగా చేసుకుంటే సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం, అందరూ బాగుంటాం. నమస్తే.